కొన్ని గాఢమైన, చింతనాత్మకమైన విషయాలు నన్ను మాట్లాడేందుకు పురికొల్పుతున్నాయి. మనమంతా పని చేయాల్సిందే. ఎవరు పని భారం నుండి, బాధ్యత నుండి, కర్తవ్యం నుండి, దాని ఆవశ్యకత నుండి తప్పించుకోలేరు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు, నేను ఒక్క క్షణం కూడా పని చేయకుండా సోమరిగా ఉండలేను. కనీసం క్షణమాత్రమైనా నేనలా ఉంటే ఈ విశ్వం కుప్పకూలుతుంది. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు చేసిన వ్యాఖ్య. ఆయన సాక్షిభూతంగా ఉండడం వంటి మరికొన్ని విషయాలకు కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు కూడా సాక్షిభావానికి ప్రాముఖ్యతనిచ్చాయి. ప్రేమ అన్ని ముడతలను సాఫీ చేస్తుంది. పనిలోని అసమతుల్యత, నిస్సారతలను తొలగిస్తుంది. ప్రేమతో చేసినప్పుడు పని ఇక బరువుగా, భారంగా ఎంత మాత్రమూ ఉండదు. అలా కర్మ వికర్మగా రూపాంతరం చెంది చివరకు అకర్మగా పరిణమిస్తుంది. పూజ్య బాబూజీ మహారాజ్ మార్గదర్శకత్వంలో మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నింటి సారాంశం బాగా సరళీకరించబడింది. భారతదేశం అందించిన ఆధ్యాత్మిక క్షేత్రంలోని వాటిని ఆయన ఇంత బాగా ఎలా క్లుప్తీకరించారా అని మనం విస్మయం చెందుతాం. నిజానికి ఇదంతా అద్భుతంగా ఉంటుంది. మానవ చైతన్య పరిణామ వలయం అంతా మానవ అస్తిత్వం, దివ్య అస్తిత్వం మొత్తం ఈ సూత్రం ఆధారంగానే మనగలుగుతుంది. మనలో కొంతమందిని పెద్దగా ఆలోచించకుండానే పనిచేస్తుంటాం. ఆలోచించకుండా పనిచేయడం, ప్రవర్తించడం అనేవి మన స్వభావంలో స్థిరపడిపోయాయి. అలవాటు పడిపోవడం అనే జడత్వం మనల్ని ఆవహిస్తుంది. అది ఎప్పుడైతే మనల్ని ఆక్రమిస్తుందో ఆలోచించడం మానేస్తాం. మన అలవాట్లకు బానిసలమవుతాం. అందుకే బాబూజీ మేమింకనూ కోరికలకు బానిసలము అన్నారు. దాన్నే మనం అలవాట్లకు బానిసలము అని కూడా అనవచ్చు. ఈ కోరికల, అలవాట్ల విషవలయం నుండి మనం బయటపడాలి. కాబట్టి నాకు ఏది మంచిది, ఏది చెడ్డది అనే ఆలోచన కొంత అవసరం, విచక్షణ ఆవశ్యకం. తరువాతి స్థాయిలో మీరు పని, ఆలోచనతో పాటు దాన్ని మీరెలా అనుభూతి చెందుతున్నారో గమనిస్తారు. స్త్రీలు అనుభూతి చెందడంలో ప్రావీణ్యం సంపాదించారు. వాళ్ళు విషయాలను చక్కగా అనుభూతి చెందుతారు. చాలామంది పురుషులు హృదయానుభూతిని పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తారు. ఈ పని చేయవద్దని హృదయం చెప్పినప్పటికీ వారు దానిపై ఒక బండరాయిని ఉంచుతారు. తరచుగా పురుషులు తమ అలవాట్లకి, ప్రవర్తనకి లొంగిపోతారు. దీనిని కొనసాగిస్తూ బాబూజీ ఏ పనైనా ప్రేమతో చేయండి అని అన్నారు. కనుక పని, ఆలోచన, అనుభూతితో పాటు మీ చర్యలకు ప్రేమ అనే దినుసును కలిపితే అది అకర్మగా తయారవుతుంది. And this is how you fulfill the conditions of Lord Krishna proclaimed in Gita, that how one may not be able to form, one surely cannot form actually. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించినట్లు సంస్కారాలు ఏర్పడని జీవితాన్ని మీరు గడుపుతారు. ఎప్పుడైతే మనం మన హృదయంతో సంపూర్ణంగా మమేకమై ప్రేమతో అనునాదం చెంది పనిచేసినప్పుడు సంస్కారాలను ఏర్పరచుకోము. సంస్కారాలు ఏర్పడనప్పుడు ఇక నిర్మలీకరణ అవసరం ఏముంది?
అయితే నాకు అవసరం లేకపోయినా నా చుట్టుపక్కల శుభ్రపడే ఉద్దేశ్యంతో మనం నిర్మలీకరణ కొనసాగిస్తాం. Imagine you are doing something, and just about when you are about to start your work, మీరు ఒక పని చేస్తున్నారని అనుకోండి. ఆ పని మొదలుపెట్టే ముందు మీకది తప్పు అని తోస్తే మిమ్మల్ని మీరు ఆ పని చేయకుండా ఆపుకోగలిగితే మీ భుజం తట్టి మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు. మీ ఆధ్యాత్మిక పురోగతికి మంచివి కాని ముద్రలను మీరు ఏర్పరచుకోకుండా బయటపడగలిగారు. కనుక మీరు ఆ పనిని చేయకపోవడం అనేది మీకు ప్రయోజనకరం. అయితే మరెంతో ముఖ్యమైన ఒక మంచి పనిని ప్రారంభించి దాన్ని ముగించకపోయినప్పుడు అది ఎంతో గాఢమైన, లోతైన సంస్కారాల్ని ఏర్పరుస్తుంది. మామూలు సంస్కారాన్ని కాదు, బలమైన సంస్కారాన్ని. తద్వారా మీకు అపరాధ భావన ఏర్పడుతుంది. ఈ అపరాధ భావన సంస్కారాల కన్నా మరింత భారంగా ఉంటుంది. చాలా మంచి పనిని మీరు చేయబోయారు. అయితే ఆ పనిని చేయకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించారు. మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయలేదు. ఉదాహరణకు, మీ తల్లిదండ్రులకు సేవ చేయడం. మీరు వారికి చేయాల్సిన దాన్ని చేయనప్పుడు వారు గతించాక అసంపూర్తిగా మీరు వదిలేసినవన్నీ మీకు గుర్తుండిపోతాయి. బాబూజీ మహారాజ్ ఎంతో సరళంగా, సామాన్యంగా ఇలా అంటారు: అపరాధ భావన అనేది ఒక సంస్కారం కాదు, మాస్టర్ లేదా భగవంతుడు కూడా శుభ్రపరచలేని ఒక లోతైన విషయం అది. దాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకుని మరీ పూర్తి స్వేచ్ఛతో చేశారు. ఈ సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. సగం చేసి అసంపూర్తిగా వదిలేసిన పనులు ఒక మంచి పనిని మొదలు పెట్టకుండా వదిలేసినవి. ఇలాంటివన్నీ సంస్కారాలను, అపరాధ భావాన్ని కలుగచేస్తాయి. కనుక ఎప్పుడైనా మంచి పనులు ప్రారంభించినప్పుడు వాటిని పూర్తి చేయండి. అయితే మనలో ఎంతో మంది ప్రారంభిస్తారు కానీ రెగ్యులర్గా కొనసాగించరు. మరి మనందరికీ కొంత పరిమాణంలో అపరాధ భావన ఉండదా? అది మనలో సంస్కారాలను ఏర్పరచదా? దీనిపై ఆలోచించండి. మనలో పరిణామానికై, వికాసానికై మనం ఎంచుకున్న ప్రక్రియ పూర్తిగా కార్యరూపం దాల్చనప్పుడు అది ఒక రసాయనిక చర్యలాగానే మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది, విషతుల్యమవుతుంది. ఆ దివ్య గురువర్యుల మార్గదర్శకత్వంలో ప్రాణాహుతి వంటి వ్యవస్థతో సైతం మనం ఎక్కడ వేసిన గొంగళిలాగే అక్కడే ఉండిపోతే ఎవరిని నిందించాలి? అటువంటి సహాయం లభించినప్పటికీ నా ఈ జీవితం మెరుగుపడి నన్ను ఉన్నతీకరించలేకపోతే తరువాత నన్ను ఏ జీవితం ఉద్ధరిస్తుంది? కనుక ఇది మేల్కొనవలసిన సమయం. దీనిపై నిజాయితీగా, గాఢంగా ఆలోచించండి. మీ జీవన శైలిని సవరించుకుంటూ మీకు చేతనైనంతగా దీన్ని అమలుపరచండి. తద్వారా మనమంతా వికసించి మన మాస్టర్లు గర్వపడేలా చేయాలి. ధన్యవాదాలు.